యువకుడిని కిడ్నాప్ చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై నమోదైన కేసును మద్రాస్ హైకోర్టు రద్దు చేసింది. ఇది వివాహంలో విజయవంతంగా ముగిసిన రోమియో అండ్ జూలియట్ కేసు అని పేర్కొంది. సిఆర్పిసి సెక్షన్ 482 కింద దాఖలైన క్రిమినల్ ఒరిజినల్ పిటిషన్ను విచారిస్తూ ఐపిసి సెక్షన్ 366 మరియు లైంగిక నేరాల నుండి పిల్లలను నిరోధించడంలో సెక్షన్ 6 కింద నమోదైన కేసులో రికార్డులను పిలిపించి పేర్కొన్న చర్యలను రద్దు చేయాలని ప్రార్థించారు. చట్టం 2012 జస్టిస్ జి. జయచంద్రన్ బెంచ్. ఇది రోమియో మరియు జూలియట్ కేసు. ఇది వివాహంలో విజయవంతంగా ముగిసింది మరియు ఒక బిడ్డ పుట్టడం ద్వారా కుటుంబాన్ని విస్తరించింది. సంక్షిప్త వాస్తవాలు: 16 ఏళ్ల బాలిక 21 ఏళ్ల ఆటో డ్రైవర్తో కలిసి పారిపోయింది. ఆమె తల్లి తప్పిపోయిన వ్యక్తి నివేదికను దాఖలు చేసింది. ఇది ఇప్లోని సెక్షన్ 366 మరియు